మహా న్యూస్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నటువంటి పార్లమెంట్ మెంబర్లని పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో డికే అరుణ్ గారు ఉన్నారు, ద ఫైర్ బ్రాండ్ లీడర్ ఫ్రమ్ మహబూబ్ నగర్. మేడం నమస్కారం అండి. మేడం, పాదయాత్రలు చేశారు, హంగర్ స్ట్రైకులు చేశారు, మీ ప్రాంత ప్రజల కోసం. మీరు అనుకున్నది సాధించారా వాటి ద్వారా? ఎస్, నీటి కోసం చేశారు. నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. అంటే నా నియోజకవర్గం అప్పుడు అసెంబ్లీలో పోటీ చేసేటప్పుడల్లా ఒక ప్రామిస్ చేశాను. ఆ ప్రతి ప్రామిస్ని నేను నిలబెట్టుకున్నాను. నెట్టంపాడు ప్రాజెక్టుల కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అని పాదయాత్ర చేశాను. నేను గెలిచిన తర్వాత దాన్ని పోట్లాడి రాజశేఖర రెడ్డి గారితో గట్టిగా ప్రెషర్ చేసి అది యాక్చువల్లీ 25,000 ఎకరాలకే ఉండింది నెట్టంపాడు. సో 25,000 ఎకరాలకు కాదు, 2 లక్షల ఎకరాలకు కావాలని పట్టుబట్టి 2 లక్షల ఎకరాలకు చేయించుకున్నాము. ఇప్పుడు నీరు అందుతుంది నీరు. నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని స్టార్ట్ కూడా చేశాం నీళ్ళు. 2012లో 13లో వాటర్ విడుదల చేశాము. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నుంచి కానీ ఫస్ట్ లిఫ్ట్ కానీ సెకండ్ లిఫ్ట్ కానీ రాలంపాడు 2 కూడా. ఇప్పుడు కాలువలకంతా నీళ్ళు అందుతున్నాయి. ఇంకా పెండింగ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మిగిలిపోయిన పనులు ఇంకా అట్లనే ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి ఇంకా అట్లనే ఉన్నాయి కొన్ని. గద్వాల జిల్లా గురించి మీరు చేసిన పోరాటం గురించి చెప్తారు? గద్వాల జిల్లా కావాలని ఆ రోజు, ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. వాస్తవంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంటే ఇది పార్లమెంట్కి ఒకటి చేసి ఉండాల్సింది. బట్ విచ్చలవిడిగా చేశారు. జిల్లాలకు అసలు ఈరోజు వాల్యూ లేకుండా అయిపోయింది. ఎక్కడ కూడా జిల్లాలలో స్టాఫ్ లేరు. జిల్లాల్లో జిల్లా పేరే కానీ తప్ప జిల్లాలో ఉండాల్సినటువంటి యంత్రాంగం లేదు. అసలు అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా కింది దాకా వ్యవస్థ సరిగ్గా లేదు. సో జిల్లా అయితే పోరాడి తెచ్చుకున్నాము. ఎందుకంటే ఆ ప్రాంతము జిల్లాకు పూర్తిగా అర్హత ఉన్నటువంటి గద్వాలది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టు దగ్గర నుంచి హైడల్ పవర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి అక్కడే మెయిన్ మనకు జిల్లాకు నీరు అందేటటువంటి ప్రాజెక్టులు కానీ పవర్ అందేటటువంటి ప్రాజెక్టులు కానీ. దాంతోపాటు మహబూబ్ నగర్ తర్వాత గద్వాల్లోనే సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉండింది, సబ్ కలెక్టర్ డివిజన్ కూడా. అది అక్కడ వనపర్తి కూడా గద్వాల్లోనే ఉండింది. సో ఆ తర్వాత లేటర్ అది మరి వనపర్తి సపరేట్ రెవెన్యూ డివిజన్ అయింది. సో ఆ ప్రాంతానికి పూర్తిగా అన్ని రకాలుగా జిల్లా కావడానికి అర్హత ఉందని, ఎందుకంటే బార్డర్లో ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ బార్డరు, ఇటు కర్ణాటక బార్డరు. సో అది నెగ్లెక్ట్ కాకుండా ఉండాలని ఒకటి, ఆ బార్డర్లో కూడా జిల్లాకు కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి పోరాటం చేశాము. అప్పుడు కేసీఆర్ గారు ఇవ్వని అన్నాడు, ఎట్లా ఇవ్వరు అని చెప్పేసి గట్టి పోరాటం చేశాము, సాధించుకున్నాం. ఓకే, ఒక నియోజకవర్గం లేదా ఒక రాష్ట్రం మనన్న పరిస్థితులు అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం ఎంత అవసరం? ఖచ్చితంగా పూర్తి సహకారం అవసరం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రాజెక్టులో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే ఏ ప్రాజెక్టు ఉండదు. స్టేట్ దాంట్లో భాగస్వామ్యం ఉంటుంది, సెంటర్ భాగస్వామ్యం ఉంటుంది. కొన్నిట్లో 60-40 ఉండొచ్చు, కొన్నిట్లా 50-50 ఉండొచ్చు, కొన్నిట్లా 30-70 ఉండొచ్చు. ఇట్లా ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతోనే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం ఈ లాస్ట్ 10 yearsలో కూడా అందించింది. అది 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటంటే మాకు సరైనటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు, అందువల్ల మేము డెవలప్ చేయలేకపోయాము, తగినంత నిధులు రాలేదు అన్నదానిపై మీ అభిప్రాయం ఏంటి? అది పచ్చి అబద్ధం, ప్రజల్ని మోసగించడమే. ఎందుకంటే వాళ్ళకు అసలు డెవలప్మెంట్ మీద ఫోకసే లేదు బీఆర్ఎస్ పార్టీకి. కేవలం ప్రాజెక్టుల పేర్ల మీద దోచుకోవడానికి తప్పిస్తే డెవలప్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు. ఆ నిందని భారతీయ జనతా పార్టీ మీద నెట్టేసి అంటే అది కూడా సెంటిమెంట్లో భాగంగా లబ్ధి పొందాలని ప్లాన్ చేసి అట్లాంటి ఆరోపణలు చేయడం నేర్చుకున్నారు వాళ్ళు. దాంట్లో వాస్తవం లేదన్నది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చింది, ఏ రోడ్లకు ఎన్ని నిధులు ఇచ్చింది, రైల్వేస్కి ఎన్ని ఇచ్చింది, మన ప్రాంతంలో ప్రతి ఒక్కటి చాలా వివరంగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రజెంటేషన్ ద్వారా కిషన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ కూడా చేశారు.